తల్లిదండ్రులకు నమస్కారాలతో మేము విజయవాడ సెక్రటరియట్ ఆఫీస్కి వచ్చాం. ఇదంతా హైదరాబాద్ సెక్రటరియట్ ప్రాంగణం. లోనికి వెళ్ళి లోనికి వెళ్ళాం, ఎన్ఆర్ ఆఫీస్కి వెళ్ళాం. లోనికి వెళ్ళాం, ఉదయం 12 గంటలకు వెళ్ళాం, పని చూసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి నోటరీ సైన్ చేయించి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. ఇద్దరు కార్తీక రమ్మని నోటరీ చేయించాం, సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి. ఇదంతా మొత్తం హైకోర్టు. ఇక్కడి నుంచి హైకోర్టు 8.3 కిలోమీటర్స్. హైకోర్టు వేరే ఏరియాలో ఉంది, ఇది ఒక ఏరియాలో ఉంది. హైకోర్టు దగ్గర వీడియో తీయలేకపోయాం, ఎందుకంటే ఈ లోన్ ఉంది. సెక్రటరియట్ ఆఫీసు చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఓట్లు వేసుకొని పరిగెట్టుకుంటే అది లేసేస్తాం. గ్యాంగ్లోని వరుసలో నిలబడి చూడు, కనీసం గేటు దగ్గర కూడా రానిట్లేదు సామాన్య ప్రజలకి. బళ్ళు చూడండి, స్కూటర్ సైడ్ నెలకొన్నాయి, సూపర్ స్కూటర్స్. మా కారు అక్కడ పెట్టాం, ఇదంతా ఓకేనా. ఇదంతా సెక్యూరిటీ ఆఫీస్. ఇక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళి చేయించుకొని లోన్కి వెళ్ళి చేయించుకోవాలి. లోన్ వాళ్ళు ఎవరైనా తెలిసిన ఉంటే మట్టుకి పంపిస్తున్నారు. వాళ్ళేమో పంపిస్తే వాళ్ళకి ఏదో ఓటీపీ వస్తుందట, ఆ ఓటీపీ సెక్యూరిటీ కూడా పంపించాలి. అది ఓకేనా. ఓకే, వారం ఏ ఆఫీసులో కూడా వెళ్దాం. మల్టీక్యూస్ రెస్టారెంట్ అంట. మరి ఏంట భుజమ్మ పద, పెద్ద ఆటలేదు. సూపర్ ఆగొచ్చింది. ఈ నెల్లూరు రుచులు రెస్టారెంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి కూడా ఇక్కడే భోజనం చేస్తాం. దీంట్లో కూడా ఇక్కడ భోజనం చేసిన తర్వాతే అమరావతికి బయలుదేరాం. అమరావతికి వెళ్ళేటప్పటికి రాత్రి 9:15 మళ్ళీ నెల్లూరు రుచులు టౌన్లోకి వచ్చాం. మళ్ళీ బాగుంది, ఉదయం బాగుంది అనేసి. ఓకేనా. ఇక్కడికి సెక్రటరియట్ చాలా దగ్గర, 1 కిలోమీటర్. సెక్రటరియట్ నుంచి డైరెక్ట్ ఇలా వచ్చేవచ్చు అనమాట. ఇలా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే విజయవాడ వెళ్ళిపోతుంది. ఇది ఏమో అమరావతికి వెళ్తుంది. అది బుద్ధుడు స్టాచ్యూకి వెళ్తుంది. ఇలాగెళ్తే బుద్ధుడు స్టాచ్యూకి ఇక్కడి నుంచి 27 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి ఇక్కడ కాదు, ఇక్కడ నుండి మేము వచ్చే ముందు 27 అని చెప్పారు. అలాగా నెల్లూరు రుచి అనమాట. నెల్లూరు రుచితే కొద్దిగా హెల్త్ లంగ్స్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. చాలా బాగున్నాయి రుచుల మట్టుకి, అదిరిపోయి. బాయ్, వెళ్ళిపోతున్నాం కారులో. రూమ్ తీసుకున్నాం, బుద్ధుడు విగ్రహం దగ్గరగా రూమ్ తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. హారతేరు షర్ట్స్లు 9 దిగం. బాగుంది, రూమ్స్ అవి బాగున్నాయి, చక్కగానే చక్కనిది. అది రూమ్ నెంబర్ 112. సరే, రూమ్స్ అలాగా అటుపక్క కూడా ఉన్నాయి. ఇవన్నీ చెట్లు చక్కగా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాది 12-14 పెట్టారు, కానీ 13 ఎందుకో పెట్టలేదు. అదిగో 13 పెట్టలేదు, కారణం ఏంటో తెలియదు. ఏదైనా ఒకటలే. ఓకే, బాగుంది. బాగుంది, రూమ్ చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఫుడ్లు తెచ్చుకున్నాం. మేము 27ని అమరావతి వచ్చాము బుద్ధుడిని చూద్దామనేసి. ఇది కృష్ణా నది. 27 రాత్రి 9:30కి వచ్చాము. ఏపీ సెక్రటరియట్ నుంచి 9:30కి వచ్చాం రాత్రి. ఇవాళ మంగళవారం 28 జనవరి 2025 మంగళవారం. రూమ్ వెకేట్ చేస్తాం 9:10కే.
ఎందుకంటే విఘ్నేశ్వర ధ్యాన బుద్ధుడిని చూసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ పేరు ఏంటంటే ధ్యాన బుద్ధుడు అంటారు. కానీ రిసార్ట్స్ రూమ్ హరిత రిసార్ట్స్ 1500. కానీ ఇక్కడ రావడం రోడ్లు చాలా వరస్ట్. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు పెట్టాడు ఏరియాని రాజధాని అనేసి. వైసీపీ వచ్చాక ఏం పట్టించుకోలేదు. చాలా ఘోరమైన రోడ్లు, ఎంతో ఘోరం కాదు. హ్యాండ్ ఓవర్ చేస్తామమ్మా. హలో బాబు చంటి, అదే ఏమన్నా చేయండి, అందించేస్తాను. నేను అది అనుకుంటున్నాను. వెళ్ళిపోతున్నాం. అదే బుద్ధుడిని చేసి వెళ్ళిపోతున్నాం ఈరోజు. రిసార్ట్స్ మెయింటెనెన్స్ అబ్బాయి చంటి బాబు. ఇది కృష్ణానది, అదిగా కృష్ణానది చూడండి. హరిత రిసార్ట్స్, హరిత రిసార్ట్స్ బిల్డింగ్ ఇది. అదిగో బుద్ధుడు, అదిగో అక్కడికి వెళ్తున్నాం మనకి. అదిగో బుద్ధుడు రిసార్ట్స్ పక్కన అన్నమాట ఇది. సారీ, బుద్ధుడు ధ్యాన బుద్ధుడు పక్కనే రిసార్ట్స్. రూమ్స్ చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. ఓకే, ఇది కృష్ణానది వెళ్ళిపోయింది. రిసార్ట్ హరిత రిసార్ట్స్. ఎండలో ఏం కనబట్టలేదు, ఆనవాళ్ళకి తీస్తున్నాను అంతే. మా నాన్నగారు వస్తున్నారు. ఇక్కడ ఏముంది అక్కడ, ఇక పక్కనే హరిత రిసార్ట్స్. హరిత రిసార్ట్స్ పక్కనే జ్ఞానబుద్ధ స్టాచ్యూకి దగ్గరలో, వెరీ నియరెస్ట్. రెండు 2016లో అంత అక్కడి నుంచి చూసాం. 2016లో వచ్చాము, అప్పటికి ఇంకా కడుతున్నారు. అప్పుడు ఇంకా హెడ్ పెట్టలేదు, హెడ్ క్రిందన ఉంది. అక్కడెక్కడ ఉంది, అక్కడి నుంచి చూసాం. అప్పుడు ఇదంతా పొలాలు. 2016లో వచ్చాం. 2016 ఏదో మ్యారేజ్కి వచ్చాం విజయవాడ, అప్పుడు వచ్చాం. ఎంట్రన్స్ 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 అవి ఏటో ఉన్నాయి. దేని పెట్టారు, బాగున్నాయి బిజినెస్. ఇది 20కి వచ్చాం, రాత్రి 9:30కి వచ్చాం. ఓకే, తీయకూడదా, తీయకూడదట కెమెరా. వైజాగ్ అమ్మా, వైజాగ్. జ్ఞానబుద్ధ వచ్చాము 28 జనవరి 2025. మేము 2016లో వచ్చాము, గవర్నమెంట్కి ఇస్తాం. అప్పుడేమో మెట్లతో కడుతున్నారు. అది బుర్ర అరకేయలేదు, హెడ్ డైరెక్ట్ చేశారు. వెళ్ళాము. ఇది అప్పుడు చూసినప్పుడు ఇది ఉంది, ఇది మళ్ళీ కొత్తగా ఉంటుంది, గంట ఉన్నది. బుద్ధుడి విగ్రహం చూడండి. ఇంకా లాన్ ఎగ్జిబిషన్ ఉంది, లాన్కి వెళ్ళలేదు. మరి చూసింది ఇంకా బొమ్మలు ఉంటాయి. ఓకే, చూడండి పక్కన చూసుకోండి. ఓకే, ఓకే అయిపోయింది. ఒక్కసారి మరోసారి జనవరి 28, 2025 వచ్చాం. 9:30, 9:15 నుంచి ఉన్నాం. ఇప్పుడు 9:40 అంటున్నారు. టైం వచ్చి ఆల్రెడీ. జనవరి 28, 2025 వచ్చా. ఓకే, ఇదంతా ప్రాంగణ. ఓకే, వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ. అంతా చూసిన ప్రతి ఒక్క క్లియర్గానే అన్ని చూడండి.
మొత్తం ఇటు ఒక 100 అడుగులు మొత్తం 250 అడుగు ఉంటుంది, ఇటు ఒక 250 ఉంటుంది. అలాగే వెనక్కి వెళ్ళచ్చు. ఇందులోకి వెళ్తే ఎగ్జిబిషన్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కానీ వెళ్ళలేదు. అంటే బహుశా బుద్ధుడు జీవిత చరిత్ర ఉంటుందేమో, జీవిత చరిత్ర. ఓకే, ఆల్ ఆఫ్ యూ, బాయ్ బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నాం. ఇది అవుట్ సైడ్ ఇలాగ వస్తాం. అలా ఇలా అలా రావాలి ఐడియా విజయవాడ నుండి 27 కిలోమీటర్ల ఇక్కడికి. కానీ చాలా వరస్ట్గా ఉన్నాయి రోడ్లు. ఎవరు రావడానికి కారు మీద రావడానికి ప్రయత్నం చాలా దరిద్రం అంటే అంత దరిద్రంగా ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఉంటే బాగున్నాము. వైసీపీ వచ్చింది, అసలు పట్టించి కూడా మానేసింది. చాలా బాధపడుతూ వచ్చాం. 27 కిలోమీటర్లను రావడానికి గంట బాగా పట్టింది. 27 కిలోమీటర్లు రావడానికి గంట బాగా పట్టింది కారు మీద. అంటే ఎంత స్లోగా ఎన్ని గతుకులు ఉన్నాయో, ఎన్ని గంతులు ఉన్నాయో. రోడ్డు అంతా గతుకులు ఊపి కొట్టేసింది. ఇది చాలా బాధపడొచ్చాం. అంతెంత కాదు చెప్పాలంటే. మాకు ఒక టైంలో మా అబ్బాయి అయితే విసిగిపోయాడు, ఎందుకు వచ్చాం బాబు అన్నట్టుగానే. ఓకే, ఇది మేము ఉన్నారు రిసార్ట్. ఇదిగో మా కార్ అక్కడ ఉంది, రిసార్ట్. ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ అందరికి, బాయ్ అందరికి. ఇది అల్లడే పందులు ఉన్నాయి. అదిగో పందులు గేదలు ఏటి కనబడట్లేదు, కళ్ళోటికి ముందే కనబడ నాకు. పందులు. ఓకే, బుద్ధుడు విగ్రహం దగ్గర జనాలు ఎవ్వరు లేరు, ఒక్కరు. మేమే ఉన్నాం ఉదయం, ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఇంకా విజిటింగ్ ప్లేస్గా ఎన్నో చదవలేదు. ఇది హరిత రిసార్ట్. అదో కృష్ణానది. అదిగో బుద్ధుడు. అదిగో బుద్ధుడు. కంటి నిండా శౌర్యం, ఒక్కబోని స్థైర్యం, అలు పెరుగని సైన్యం, కలగొలిపిన వైనం, కసి నిండిన పయనం చేసే చంద్రుడే అండగా ఉండగా, అభివృద్ధే మెండుగా సాగుగా. ఇందులో దరిద్రం ఏంటంటే రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో. ఒక కారు వెళ్తే ఇంకో కారు రాలేదు, అంత ఘోరమైనటువంటి రోడ్లు. గతకల రైట్ వెళ్ళిపోతున్నాం వదిలేసి. 9:40 అవుతుంది. 9:40 అవుతుంది. వెరీ గుడ్, రైట్. వెళ్ళిపోతున్నాం. అగో బుద్ధుడి విగ్రహం చూసాం. 9:40 అవుతుంది, చూసేసాం. అమరావతి అనుకుని వచ్చాము. అమరావతి రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా బాధపడాలి. అదిగో చూడ పడిపోతురా. వెళ్ళిపోతున్నాం. ఆ రోడ్డు నుంచి వచ్చాం మనం. అలాగే ఆ రోడ్డు నుంచి వచ్చి ఇలా తిరగాలన్నమాట. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తా తెలియదు. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తారండి? గుంటూరా కనబడలే. ఇలాగెళ్తున్నాను. టిఫిన్ చేస్తున్నాను. SBI ఇది సెంటర్ సర్కిల్. ఇది 3 రోడ్ జంక్షన్. ఓకేనా? బిల్డింగ్స్ బాగున్నాయి, ఇంకా డెవలప్ అయిపోతాయి. ఓకే, టిఫిన్ చేసి కప్పుడు ఆడుకుంటాం. చందుతుందా? జర్నీ ఉంటే ఆకలేదు, ఇలా పట్టుకుందాం ఒక ప్యాకెట్. ఎందుకన్నా ఇది అడుగు వేసుకుంటున్నాం. ఎగ్ దోశలు 3 వేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఏ విధమైన కొట్లు కానీ గిట్లు కానీ ఏమి లైట్గా వెనకతలు వస్తున్నాయి కొట్లు. ముందుకెళ్తే ఊర్లు ఉన్నాయి కానీ చిన్న పల్లెటూరులు అలా ఉన్నాయి. ముందుకెళ్తే చాలా చిన్న పల్లెటూరు లాగా ఉన్నాయి. ఆ పల్లెటూరులాగా ఉన్న ఊర్లు అక్కడ చూడు. ఇలా వెళ్ళాలి, బుద్ధుడి దగ్గరికి ఇలాగ వెళ్ళాలి. ఇలాగ అంటే విజయవాడ నుండి ఇలాగ వస్తాము. విజయవాడ నుండి ఇలాగ రైట్ తీసుకుంటాం. ఇక్కడ 100 మీటర్లు.
అంతే అదో షాప్.